వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ మీ. ఈరోజు మనం ఎకనామిక్స్లో 7th పార్ట్ అయిన మానిటరీ పాలసీ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ మనీ అండ్ బ్యాంకింగ్ పార్ట్ 2. ఆ తర్వాత మిస్సేలియనస్గా ఏవేవైతే ఇప్పటి వరకు టాపిక్స్ చెప్పుకోలేదో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని 9th పార్ట్లో చెప్పుకుందాం. అండ్ లాస్ట్ ఫైనల్ పార్ట్గా 5-year ప్లాన్స్ అండ్ ఇండస్ట్రీ పాలసీ రెగ్యులేషన్ గురించి కూడా చెప్పుకుందాం. నౌ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మానిటరీ పాలసీ. వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీలో ఫస్ట్ వన్ NDTL, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ. ఇది ఏం చెప్తుంది అంటే బ్యాంక్స్లో డిఫరెంట్ అసెట్స్ని లయబిలిటీస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ గురించి చెప్తుంది. అంటే కమర్షియల్ బ్యాంక్కి మనం బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్స్లో డబ్బులు ఎలా వస్తాయి, బ్యాంక్స్కి డబ్బులు ఎలా వస్తాయి, బ్యాంక్ నుండి డబ్బులు ఎలా పోతాయి, బ్యాంక్స్కి వచ్చే డబ్బులన్నీ లయబిలిటీస్ అని, బ్యాంక్స్ నుండి పోయే డబ్బులన్నీ అసెట్స్ అని అంటాం. ఓకే, బ్యాలెన్స్ షీట్ అంటాం దీన్ని. ఓకే, ఇది చెప్పడాన్ని బ్యాలెన్స్ షీట్ అంటాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ లయబిలిటీస్ చూసుకుంటే షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటే మనీ ఇన్వెస్ట్ చేసిన మనీ. మనం ఇన్వెస్ట్ చేసిన మనీ బ్యాంక్స్లో దాచుకుంటాం. అంటే బ్యాంక్కి మనం మనీ ఇస్తున్నాం, అంటే బ్యాంక్కి మనీ వస్తుంది, అది కూడా బ్యాంక్కి లయబిలిటీ అవుతుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్ ఇఫ్ ఎనీ. సమ్ బ్యాంక్స్ బారోస్ మనీ ఫ్రమ్ RBI. బ్యాంక్స్ దగ్గర డబ్బులు లేని కాలానికి అవి RBI నుండి మనీ తెచ్చుకుంటాయి. అంటే అప్పుడు కూడా బ్యాంక్స్కి, కమర్షియల్ బ్యాంక్స్కి డబ్బులు వస్తున్నది. సో ఇది కూడా లయబిలిటీ కిందే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. మన సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉంటుంది. సేవింగ్ అకౌంట్లో కానీ కరెంట్ అకౌంట్లో కానీ సర్టెన్ మన శాలరీ కానీ లేకపోతే మన డబ్బులు కానీ బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తాం. అది కూడా బ్యాంక్స్కే మనీ వెళ్తుంది, అంటే బ్యాంక్కి అది కూడా లయబిలిటీయే. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ టర్మ్ డిపాజిట్స్. టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ అని ఎందుకంటే మనం బ్యాంక్స్లో సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కొంత అమౌంట్. ఆ కొంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మనం కొంత సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కొన్ని ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. బట్ ఆ కొన్ని ఇయర్స్ వరకు ఆ మనీ అనేది బ్యాంక్లోనే ఉంటుంది. సో ఆ మనీ కూడా బ్యాంక్కి లయబిలిటీ కిందే వస్తుంది. అండ్ నెక్స్ట్ అసెట్స్ చూసుకుంటే వాలెట్ క్యాష్ అంటే క్యాష్ కెప్ట్ ఇన్ బ్యాంక్ ఫర్ విత్డ్రాల్ బై కస్టమర్స్. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తే మనీ విత్డ్రా చేసుకుంటాం. మనీ విత్డ్రా చేసుకుంటే మనకి విత్డ్రాని, వాళ్ళకి వాలెట్ క్యాష్ అనేది ఎంతమంది మనం వెళ్ళే కస్టమర్స్, బ్యాంక్కి వెళ్ళే కస్టమర్స్ విత్డ్రా చేసుకోవడానికి కొంత మనీ అనేది ఉంచుతారు, దాన్ని వ్యాలెట్ క్యాష్ అంటారు. అంటే ఆ వ్యాలెట్ క్యాష్ అసెట్స్ కింద వస్తుంది బ్యాంక్కి. ఎందుకంటే బ్యాంక్స్ నుండి వ్యాలెట్ క్యాష్ అనేది బయటకు పోతుంది. సో దట్ ఈస్ అసెట్స్. డిపాజిట్స్ విత్ సెంట్రల్ బ్యాంక్. అమౌంట్ డిపాజిటెడ్ బై బ్యాంక్ విత్ RBI. మనం బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తాం, బట్ బ్యాంక్స్ అనేవి, ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి RBIని ఆశ్రయిస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ లోన్ గివెన్ టు పబ్లిక్. మనం లోన్స్ అనేవి పబ్లిక్కి గవర్నమెంట్ అంటాం, బ్యాంక్ అనేది ఇస్తుంది. బ్యాంక్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సర్టెన్ అమౌంట్ ఇచ్చినా సరే బ్యాంక్ నుండి లోన్ అనేది బయటకు వస్తుంది, అంటే బ్యాంక్ నుండి మనీ అనేది బయటకు వస్తుంది. సో అది కూడా బ్యాంక్కి అసెట్టే. ఈవెన్ లోన్ ఇవ్వడం వల్ల బ్యాంక్కి లాభమే రావచ్చు, బట్ ప్రస్తుతానికి అనేది లోన్ అమౌంట్ అనేది బయటకు పోతుంది. సో దట్ ఈస్ అసెట్ టు ద బ్యాంక్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, సపోజ్ SBI ఉంది. SBI అనేది APJBBని ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, దాన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాం. అంటే సమ్ బ్యాంక్స్ అనేవి కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిపై ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా అమౌంట్ అనేది బ్యాంక్ నుండి బయటకు పోతుంది. సో దట్ ఈస్ ఆల్సో అన్ అసెట్ ఫర్ ఏ కమర్షియల్ బ్యాంక్. ఇదనేది బ్యాలెన్స్ షీట్. మనకి బ్యాలెన్స్ షీట్లో ఈ ఇంపార్టెంట్ 4 పాయింట్స్, లయబిలిటీస్లో 4 పాయింట్స్, అసెట్స్లో 4 పాయింట్స్ ఉంటాయి. ఇవి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే షేర్ క్యాపిటల్ ఈజ్ లయబిలిటీ ఆర్ అసెట్స్ టు ఏ కమర్షియల్ బ్యాంక్, ఆర్ లోన్ టేకెన్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్ ఇఫ్ ఎనీ ఈజ్ అసెట్ ఆర్ లయబిలిటీ. ఇలా ఈ 8 పాయింట్లని అసెట్సా లయబిలిటీయా అని క్వశ్చన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్ డిమాండ్ లయబిలిటీ. వాట్ ఈజ్ డిమాండ్ లయబిలిటీ? డిమాండ్ లయబిలిటీ అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ రెండు ఉంటాయి. డిమాండ్ లయబిలిటీ అంటే మోర్ లిక్విడ్ క్యాష్, అంటే హ్యాండ్ క్యాష్ అని అర్థం. హ్యాండ్లో ఉన్న క్యాష్ని లిక్విడ్ క్యాష్ అంటాం. మనం ఇప్పుడు బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తాం అనుకోండి, మనం ఎప్పుడైనా వెళ్ళి అడగొచ్చు. సో వాళ్ళు మనం ఎప్పుడైనా అడిగితే వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది కొంత ఉంచుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని మనం అడిగితే ఇస్తారు. ఫర్ సపోజ్ మనం బ్యాంక్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేసామండి, మన సేవింగ్స్ అకౌంట్లో బ్యాంక్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకు అవసరం వచ్చి వెంటనే వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వాలి. సో దాన్నే డిమాండ్ లయబిలిటీ అంటారు. డిమాండ్ లయబిలిటీ అంటే వాళ్ళు, అంటే బ్యాంకర్స్
టు మీట్ డిమాండ్ లయబిలిటీస్ బ్యాంక్స్ నీడ్ టు కీప్ ఎనఫ్ క్యాష్ ఆన్ హ్యాండ్ అండ్ మెయింటైన్ ఏ హై లెవెల్ ఆఫ్ లిక్విడిటీ. అంటే కొంత క్యాష్ అనేది బ్యాంక్ దగ్గర ఉంచుకొని వాళ్ళు మొత్తం హై లెవెల్ ఆఫ్ లిక్విడిటీ ఉన్నట్టు, అంటే ఎక్కువ క్యాష్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ టైం లయబిలిటీ. టైం లయబిలిటీ అంటే మనం బ్యాంక్లో ఇంకా టైం లయబిలిటీని కూడా 2 పార్ట్స్గా విడదీయొచ్చు. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అంటే మనం బ్యాంక్లో కొంత అమౌంట్ అనేది కొన్ని సంవత్సరాలకు మాత్రమే డిపాజిట్ చేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అంటే ఇట్ మ్యాచెస్ అట్ ఏ సర్టన్ టైం, అంటే ఒక సర్టన్ టైం వరకు. ఇప్పుడు మనం 5 years కానీ అగ్రిమెంట్ రాసుకుంటే 5 years మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలం. ఆ 5 yearsకి వాళ్ళు ఇంట్రెస్ట్ కలిపి వాళ్ళు మనకి ఇచ్చిన అమౌంట్నే ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం, అండ్ టైం లయబిలిటీ అంటాం. ఓకే, అండ్ రికరింగ్ డిపాజిట్స్. ఎగ్జాంపుల్ సిప్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. వాట్ ఈజ్ సిప్? సిప్ అంటే ఏ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎలా అంటే ఈజ్ ఎ వే మ్యూచువల్ ఫండ్స్ బై కంట్రిబ్యూటింగ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సిప్స్ ఆర్ ఏ పాపులర్ వే టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ క్యాన్ ఇన్వెస్ట్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ వీక్. ప్రతి వారం మీరు ఫిక్స్డ్ అమౌంట్ అనేది ప్రతి వారం మీరు ఇన్వెస్ట్ అంటే వారం కానివ్వండి, మంత్ కానివ్వండి, ఒక 3 నెలలకు ఒకసారి కానివ్వండి, అర సంవత్సరంకి ఒకసారి కానివ్వండి, ఆర్ సంవత్సరం కానివ్వండి. యూ క్యాన్ చేంజ్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అంటే ఈ సంవత్సరం మన దగ్గర నెలకు 4,000 నేను ఇన్వెస్ట్ చేయగలను అంటే 4,000 ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది అనుకుంటే 3,000 ఇన్వెస్ట్ చేస్తారు పర్ మంత్. ఇలా మనం మంత్లీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి. సిప్స్ హెల్ప్స్ యూ బిల్డ్ వెల్త్ ఓవర్ టైమ్ బై రెడ్యూసింగ్ రిస్క్ అండ్ యావరేజింగ్ మార్కెట్ హైస్ అండ్ లోస్. అంటే మనకి సడన్గా ఎప్పుడైనా అమౌంట్ కావాలనుకుంటే పెట్టుకోలేము కాబట్టి మనం ఇలా మనం వెల్త్ అంటే మనం ఫ్యూచర్లో బాగుండాలి అని ముందు నుండే ఆలోచించి కొన్ని డిపాజిట్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో మనం చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే సిప్స్ హెల్ప్స్ యూ బిల్డ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ వెల్త్ ఫర్ ద ఫ్యూచర్. అంటే పర్ మంత్ నేను ఇంత అమౌంట్ ఖచ్చితంగా దాచుకోవాలి, పర్ మంత్ నేను ఇంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అని ఫైనాన్షియల్ డిసిప్లిన్లో పెట్టడము సిప్స్ యొక్క మెయిన్ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ సిప్స్ హెల్ప్స్ యూ బెనిఫిట్ ఫ్రమ్ ది పొటెన్షియల్ గ్రోత్ ఆఫ్ ది మార్కెట్ ఓవర్ టైమ్. ఓకే, నెక్స్ట్ సిప్స్ హెల్ప్స్ యూ ఫర్ ద మనీ. అంటే మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, పర్ సర్టన్ టైం వరకు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే సర్టన్ టైం మనం ఫస్ట్ అగ్రిమెంట్ మీద రాసుకునే టైం వరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. బట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి స్తోమత ఉన్నంత వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, కరెంట్ రేట్ ఆఫ్ సిఆర్ఆర్ ఈజ్ 4.5%. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తున్నాయి అంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉండదు, అలానే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉండవు. జస్ట్ ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర ఉన్న బీరువాలో మనం డబ్బులు దాచాము అంటే మనకి దాయడం వల్ల ప్రాఫిట్ ఏమి ఉండదు, అలానే దానికి మీద ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీలు గట్రా పడవు. సో అలానే జస్ట్ ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి ఒక లాకర్ లాంటిది. జస్ట్ వాళ్ళు అక్కడ అమౌంట్ ఉంచుకోగలరు అంతే, దాని మీద వాళ్ళకి ప్రాఫిట్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఎక్స్ట్రా ఉండవు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. అంటే ఎస్ఎల్ఆర్ ఉంచడానికి పర్పజెస్ ఏమిటి అంటే మనం కొన్ని చెప్పుకుందాం. పర్పజెస్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ మీరు ఒకవేళ నోట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. బ్యాంక్ సేఫ్టీ ఇన్స్యూర్స్ బ్యాంక్ హ్యావ్ ఎనఫ్ మనీ అండ్ ఎమర్జెన్సీస్. ఓకే, బ్యాంక్ సేఫ్టీ అంటే బ్యాంక్ దగ్గర ఎనఫ్ మనీ అనేది ఎమర్జెన్సీస్కి ఉంచుకుంటుంది. ఆ ఎనఫ్ మనీ కంటే ఎక్కువ ఉన్నది ఆర్బీఐలో డిపాజిట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ క్రెడిట్ కంట్రోల్ లిమిట్స్ ద అమౌంట్ ఆఫ్ క్రెడిట్ బ్యాంక్స్ కెన్ ఆఫర్ టు కస్టమర్స్. అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ helps manage inflation by controlling bank credit. Economic stability helps maintain a healthy flow of credit and inflation. Banks have to keep with RBI. బ్యాంక్స్ అనేది ఆర్బీఐతో మనీ డిపాజిట్ చేసుకుంటుంది. ఎలా అంటే క్యాష్ రూపంలో కానీ గోల్డ్ రూపంలో కానీ. ఓకే, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి గవర్నమెంట్లో పెట్టేసి మనం అమౌంట్ అనేది తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్స్ కూడా అవి ఆర్బీఐలో దాచుకుంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఈజ్ ఆప్టెండ్, ప్రాఫిట్ ఈజ్ ఆప్టెండ్. అలా దాచుకోవడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వస్తాయి, ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. లిక్విడిటీ అంటే క్యాష్, మోర్ లిక్విడ్, ఈజీలీ యూజబుల్. ఇప్పుడు లిక్విడిటీ అంటే హ్యాండ్ క్యాష్,
మన చేతుల్లో హ్యాండ్ క్యాష్ ఉంటే ఈజీగా యూజ్ చేసుకుంటాం. ఓకే, గోల్డ్ చైన్ ఉంటే అమ్ముతాం, ప్రాపర్టీ ఉంటే గోల్డ్ చైన్ ప్రాపర్టీ అనేది లీస్ట్ లిక్విడ్. అంటే సడన్గా మనం ఒక ప్రాపర్టీ ఇస్తే అట్ ఏ టైం అనేది మనకి అమౌంట్ రాదు. సో ప్రాపర్టీ అనేది లీస్ట్ లిక్విడ్. బట్ సడన్గా మన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ కానీ గోల్డ్ కానీ అమ్మితే మనకి మనీ అనేది అట్ ఏ టైం వస్తుంది. సో ఇట్ ఈస్ ఈజీలీ యూజబుల్ లిక్విడిటీ. క్యాష్, గోల్డ్ చైన్, ప్రాపర్టీస్, గోల్డ్ చైన్ అనే కాదు, గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్, ప్రాపర్టీ అనేవి లిక్విడిటీ కింద వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే తెలుసు మనకి. ఇన్ఫ్లేషన్ అంటే పెరగడం, డిఫ్లేషన్ అంటే తగ్గడం. ఆర్బీఐతో కంపేర్ చేసుకుంటే రెగ్యులేట్స్ మనీ సప్లై ఇన్ ఎకానమీ. మనీ సప్లైని చూస్తుంది. మానిటరీ పాలసీ టూల్స్ ఏంటి? క్వాంటిటేటివ్, రేషియో, రేట్స్. రిజర్వ్ రేషియోగా, ఇంట్రెస్ట్ రేట్స్ని రేట్స్గా డివైడెడ్ చేసుకున్నాం. రిజర్వ్ రేషియో అంటే దిస్ ఈస్ ద క్రూషియల్ రేషియో దట్ డిటర్మైన్స్ హౌ మచ్ మనీ బ్యాంక్స్ కెన్ లెండ్ అవుట్ based on their deposits, directly impacting the money supply. By adjusting the reserve ratio, a central bank can tighten or loosen credit availability. అంటే హౌ మచ్ మనీ బ్యాంక్స్ కెన్ లెండ్ అవుట్ బేస్డ్ ఆన్ ది డిపాజిట్స్. తన డిపాజిట్స్ అంచనా వేసుకొని దాని డిపాజిట్స్ మీద ఆధారపడి బ్యాంక్స్ ఎంత అప్పు తెచ్చుకోవాలి సెంట్రల్ బ్యాంక్ నుండి. డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ద మనీ సప్లై. బై అడ్జస్టింగ్ ద రిజర్వ్ రేషియో, ఏ సెంట్రల్ బ్యాంక్ కెన్ టైటన్ ఆర్ లూజన్ క్రెడిట్ అవైలబిలిటీ. ఇప్పుడు రిజర్వ్ రేషియో అనేది రిడక్షన్ అంటే సిఆర్ఆర్ పెరిగింది అనుకోండి. ఫర్ సపోజ్ రిజర్వ్ రేషియోని సింపుల్గా చెప్పుకోవాలి అంటే రిజర్వ్ రేషియో మీద ఆధారపడి, అంటే రిజర్వ్ రేషియో డిపాజిట్స్ కానీ క్రెడిట్స్ మీద కానీ ఆధారపడి సెంట్రల్ బ్యాంక్ అనేది తనకి అంటే బ్యాంక్స్ అనేది డిపాజిట్స్ని టైట్ చేస్తుంది, లూజ్ చేస్తుంది. అంటే రిజర్వ్ రేషియో పెరిగితే టైట్ చేస్తుంది, తగ్గితే లూజ్ చేస్తుంది. అలా రిడక్షన్ ఇన్ రెగ్యులేటర్స్, డిఫ్లేషన్ ఇన్ ఎకానమీలో తగ్గినప్పుడు, డిఫ్లేషన్ అంటే తగ్గడం, రిడక్షన్. ఓకే, ఈ రెండు. డావిష్ ఈజీ మానిటరీ పాలసీ అంటాం దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ రేట్స్ హై ఇన్ ఆర్డర్ టు కీప్ ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్. డావిష్ అంటే ఫాల్ ఇన్ ఎకానమీ. డావిష్ అంటే హాకిష్ అంటే ఇంక్రీజెస్ ద రెగ్యులేటర్స్. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెరగడం వల్ల హాకిష్ అంటే టైట్ చేస్తుంది. ఎలా అంటే మనం ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిజర్వ్ రేషియో అంటే టైట్ అంటే మనం రిజర్వ్ రేషియో పెరిగిన బట్టి సెంట్రల్ బ్యాంక్ అనేది లూజ్ ఆర్ టైట్ చేస్తుంది దాని అవైలబిలిటీ బట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ మనీ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ యూజ్ దెమ్ టు స్టీర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ కెన్ డిస్కరేజ్ బారోయింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ రేట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం కావాలంటే. మనం ఫెడరల్ ఫండ్స్ రేట్ ఉంటుంది అంటే ఎఫ్ఎఫ్ఆర్. ఇది ద ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ బ్యాంక్స్ లెండ్ రిజర్వ్స్ టు ఈచ్ అదర్ ఓవర్ నైట్. అంటే ఒకేసారి రేట్లు అనేవి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి లెండ్ తగ్గొచ్చు, ఓవర్ నైట్లో తగ్గిపోవచ్చు అండ్ ఓవర్ నైట్లో పెరిగిపోవచ్చు. రెపో రేట్ అంటే ద రేట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్ అగెన్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కూడా ఆలోచించుకుంటా దానికి వ్యతిరేకంగా కమర్షియల్ బ్యాంక్స్ అనేది మనీని పంచడం. రిజర్వ్ రెపో రేట్ అంటే ద రేట్ అట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ బారోస్ మనీ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ బై బయింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడం వల్ల సెంట్రల్ బ్యాంక్ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి మనీ ఇస్తుంది. నెక్స్ట్ వన్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అనేది అర్జిత్ పటేల్ కమిటీ, రికమెండేషన్ ఆఫ్ అర్జిత్ పటేల్ కమిటీ. ఇది మానిటరీ పాలసీ కమిటీ స్థాపించబడింది ఎవరి వల్ల అంటే అర్జిత్ పటేల్ కమిటీ ద్వారా. ఎవరి ద్వారా అంటే అర్జిత్ పటేల్ కమిటీ ద్వారా. ఇది మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఇట్ డిసైడ్స్ పర్సంటేజ్ ఆఫ్ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ ఎస్ఎల్ఆర్. ఓకే, మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్, 3 ఫ్రమ్ ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్, 3 ఫ్రమ్ గవర్నమెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకుందాం. రేట్స్ అంటే ఎఫ్ఎఫ్ఆర్ అంటే ఫెడరల్ ఫండ్స్ రేట్. ద ఇంట్రెస్ట్ రేట్ విచ్ బ్యాంక్స్ లెండ్ రిజర్వ్స్ టు ఈచ్ అదర్ ఓవర్ నైట్. అంటే నో కొలెటరల్ లోన్ అనేది ఎలా, బ్యాంక్ రేట్ అనేది 6.75% ఉంటుంది. ఓకే, బ్యాంక్ రేట్ అనేది 6.75%. అండ్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ నుండి మనీ తీసుకోవడం కానీ తేవడం కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ లోన్ అనేది లాంగ్ టర్మ్లో తీసుకోవచ్చు, నో కొలెటరల్ లేకుండా కానీ కూడా తీసుకోవచ్చు.
అంటే అడ్డదారులు ఉండవు. ఓకే. రెపో రేట్ అనేది 6.5% ఉంటుంది బ్యాంక్స్కి. ఇది కూడా సేమ్ యాజ్ బ్యాంక్స్ అనేది ఆర్బీఐ నుండి మనీ తెచ్చుకుంటాయి. దీని అనేది షార్ట్ టర్మ్ లోన్స్ అనమాట. రెపో రేట్స్ అంటే ఇది కొలెటరల్, అడ్డదారుల్లో లోన్ తెచ్చుకుంటాయి, లోన్ ఇస్తాయి. ఎలా అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఆధారపడి కాకుండా ఎక్స్ట్రా అంటే ఇల్లీగల్గా మనీ అనేది తెచ్చుకుంటుంది కొలెటరల్గా. ఆల్సో నోన్ యాజ్ ఓవర్ నైట్ లోన్స్ అంటే మనందరికీ తెలుస్తుంది. రిజర్వ్ రెపో రేట్ RRR, రిజర్వ్ రెపో రేట్. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్లు ఇస్తుంది. ఆర్బీఐ అనేది కౌంటర్స్ ఇన్ఫ్లేషన్ ఈవెన్ విత్ ఇంక్రీజ్ ఇన్ రిజర్వ్ రెపో రేట్. అంటే ద రేట్ అట్ విచ్ ఏ సెంట్రల్ బ్యాంక్ బారోస్ మనీ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ బై బయింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడం వల్ల, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కొని మనం బ్యాంక్స్కి మనీ అనేది బారో చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇది 6.75% ఉంటుంది బ్యాంక్స్కి. అండ్ ఇది సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ మీద మెయింటైన్ అవ్వదు. సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ ఈజ్ నాట్ మెయింటైన్ ఇన్ ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇది లోన్ ప్లస్ పెనాల్టీ, అంటే కట్టకపోతే ఉంటుందిగా పెనాల్టీ అలా. అండ్ నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుండి క్యాష్ నుండి గవర్నమెంట్ సెక్యూరిటీస్ గాను మార్చుకోవడం. వెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హై, సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ఆర్బీఐ. ఇన్ఫ్లేషన్ హై అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాల్యూ పెరిగినప్పుడు అది ఆర్బీఐకి అనేది అమ్ముకుంటుంది. నెక్స్ట్ వన్ క్వాలిటేటివ్ మనీ పాలసీ టూల్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. ఇది మీకు బ్లర్గా అనిపించవచ్చు. సో దీనికి మనం క్వాలిటేటివ్ మానిటరీ పాలసీ టూల్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ని 4 పార్ట్స్గా చెప్పుకుంటాం. ఎలా అంటే రేషనింగ్ ఆఫ్ క్రెడిట్, చేంజ్ ఇన్ మార్జినల్ రిక్వైర్మెంట్స్, రెగ్యులేషన్ ఆఫ్ కన్జ్యూమర్ క్రెడిట్, మోరల్ సోషన్. రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ ఏంటంటే సర్టెన్ అమౌంట్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ఇండస్ట్రియల్, హౌస్ హోల్డ్ అండ్ అదర్ పర్పజెస్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్, చేంజ్ ఇన్ మార్జినల్ రిక్వైర్మెంట్స్. అంటే మార్జిన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నెసెసరీ సెక్టర్స్, మార్జిన్ ఈజ్ డిక్రీజ్డ్ బై నెసెసరీ సెక్టర్స్. అండ్ థర్డ్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ కన్జ్యూమర్ క్రెడిట్ అంటే ఇన్స్టాల్మెంట్ అమౌంట్, డౌన్ పేమెంట్, లోన్ డ్యూరేషన్ ఆర్ ఆల్ ఫిక్స్డ్ ఇన్ అడ్వాన్స్. ఓకే. మోరల్ సోషన్ అంటే గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్ ఆర్ ఫిక్స్డ్ బై సెంట్రల్ బ్యాంక్ ఫర్ స్పెక్యులేటివ్ పర్పస్. ఇది మనం మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేసుకున్నాం. మ్యాక్స్ మానిటరీ పాలసీ అంటే ఇలా ఉంటుంది. మానిటరీ పాలసీలోని బ్యాంక్స్ అనేవి మానిటరీ పాలసీస్ని ఎలా యూజ్ చేసుకుంటాయి అని మనకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో మనీ అండ్ బ్యాంకింగ్ పార్ట్ 2తో కలుసుకుందాం. ఓకే. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్డ్.